నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. సో, మనం చూసినాం గతం కొన్ని రోజుల నుంచి అడుగడుగునా ఉస్మానియాలో ప్రతి ఒక్క సమస్యలే కనిపిస్తా ఉన్నాయి. సో, ఈ రోజు మళ్ళా ఇప్పుడు కొత్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఫుడ్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీ అండ్ టెక్స్టైల్ సంబంధించిన కాలేజెస్‌లో కంప్లీట్‌గా హాస్టల్‌లో కూడా సుమారుగా 400 మంది విద్యార్థులు ఉంటే కేవలం 4 వాష్‌రూమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో, కంప్లీట్‌గా హాస్టల్‌లో కూడా మొత్తం పైనుంచి పెచ్చులు కూలిపోతున్నాయి. బాత్రూమ్స్‌లో వాష్‌రూమ్ కూర్చునే టైంలో కూడా కంప్లీట్‌గా పడిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. సో, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హాస్టల్ కూడా చూసే ప్రయత్నం మనం చేద్దాం. సంబంధించి టెక్నాలజీ కాలేజ్ హాస్టల్లో ఉంటున్నారు. ఆ విద్యార్థులకి ఈ రోజు పొద్దున తెల్లవారుజామున 6 గంటలకు హాస్టల్లో వాష్రూమ్ పోనీకి అని చెప్పి పొద్దుగాల తెల్లవారుజామున వెళ్తే వాష్రూమ్ లో పైన ఇలా బిల్డింగ్ పైన ఉన్న పెచ్చలన్నీ మొత్తం పర్రలు బట్టి నెర్రవారిపోయి ఉన్నాయి. ఇలా బట్టి ఈ పెచ్చలన్నీ కూలడంతో ఒక మా సీనియర్ అన్నగారికి మొత్తం గాయాలైనాయి. ఇట్లా ఇది ఒక్కసారే కాదు, సుమారుగా 3 సంవత్సరాల నుంచి టెక్నాలజీ కాలేజ్కి ఉన్న టెక్నాలజీ కాలేజీలో ఇదే పరిస్థితి జరుగుతుంది. ఎన్నిసార్లు ఇలాంటి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీది అటోనమస్ కాలేజు, మీరే చూసుకోవాలి, మాకు సంబంధం లేదని అంటారు. ఇవాళ కాదు నిన్న కాదు అటోనమస్ కాలేజు 1963 కాలేజ్ స్థాపిస్తే ఇవాళ వరకు గిట్ట అటోనమస్ నుంచే ఉంది. ఇన్ని రోజులు చేసిన వీసీలు అందరూ మా సమస్యలను పరిష్కరించారు. ఈ వీసీ ఎందుకు ఇస్తలేడు? వచ్చి దాదాపు 3 నెలలు కాలే, అన్ని వచ్చి రాని పనికి రాని చేతగాని చేతలు చెప్తే చేసుడు తప్పితే వేరే ఏదీ లేదు. ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుడిగా పనిచేస్తూ వీసీ విద్యార్థులపై నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల ప్రాణాలని చేతిలో పెట్టుకొని మమ్మల్ని విద్యార్థులను ఆగమనం చేస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ హాస్టల్లో ఒక వాటర్ సరిపతి ఉండదు, ఒక బాత్రూమ్ సరిగా ఉండవు, రూమ్స్ సరిగా ఉండవు. ఒక రూమ్కి 5గురిని 6గురిని వేస్తారు. ఆ రూమ్ లో ఏది సరిగా ఒక ఫ్యాన్ పనిచేయదు, ఒక స్విచ్ బోర్డులు ఉండవు. ప్రతి రూము ఈ ఫుటేజ్ లో ఏదైతే ఉందో మొత్తం ఇలానే ఉంటాయి. అన్ని రూములు ఇట్లా ఏ మాత్రం పరిష్కరించలేదు. 100 మందికి బాత్రూములు కేవలం 3 బాత్రూమ్లే ఉంటాయి. 100 మంది అయ్యే 3 బాత్రూమ్లకి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. కానీ అవి ఆ బాత్రూమ్లన్నా మంచిగా ఉన్నాయా అని చెప్తే అవి కూడా బాగుండవు. పోయి కాలేజీలో ప్రశ్నిస్తే మీకు ఎందుకు మీ సైలెంట్గా ఉండండి, మీకు ఏమవుతుంది అంటారు. గట్టిగా ప్రశ్నిస్తే మీకు బ్యాక్లాగ్ వేసామని చెప్తారు, బెదిరిస్తారు. విద్యార్థులను బయటికి రానియరు, రోడ్డు మీదకి రానియరు. ఇలా మేము 3 సంవత్సరాలు గడిపి తట్టుకోలేక విద్యార్థులు అందరూ ఓపికతో ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఓపిక నశించి ఏం చేయలేక ఇక మేము ఇట్లానే ఉంటే మా ప్రాణాలు కోల్పోతామని చెప్పి అందరూ ధైర్యంగా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా వీసీ కానీ మా ప్రిన్సిపల్ కానీ వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు వీసీ మళ్ళీ కొత్త రూల్స్ తెచ్చిండు. రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులు ప్రశ్నించిన విద్యార్థుల గొంతుకలు నొక్కేస్తానికి చెప్పి కేసులు పెడతాం అని చెప్పి బెదిరిస్తున్నారు. ధర్నాలు చేయొద్దంట. ఉస్మానియా పురిటిగడ్డ, ఉద్యమాల గడ్డ. ఉస్మానియా అంటేనే ఉద్యమాల గడ్డ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఉద్యమాలు చేయొద్దు, మీరు ప్రశ్నిస్తే మీకు కేసులు పెడతాం అని చెప్పి విద్యార్థుల గొంతుకలు నొక్కేస్తున్నారు. మొత్తం ఉన్న 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటంలో 3 సంవత్సరాల క్రితమే 2 వాష్రూమ్లు ఉన్న 4గిట్లలో 2 వాష్రూమ్లు పూర్తిగా స్టూడెంట్స్ మొత్తం దాదాపు 300 నుంచి 600 మంది దాకా ఉన్నారు. అలా ఉన్నదే ఇల్లు ఒక 4 వాష్రూమ్లు, అల్లొక 4 వాష్రూమ్లు తప్పించి ఆ ఉన్న వాటిలలో కూడా 3 సంవత్సరాల క్రితం 2 పాడైపోయినాయి. ఉన్న 2 ఈ రోజు 2 కూలిపోయినాయి. మేము ఏం చేయాలి? ఏడ కూర్చోవాలి? వీసీ ఇస్తాడా రూము? చెట్లలో కూర్చోమంటారా? మరి కూర్చోవాలి, పనుకోనికి ఇట్లలో పంతారా? వీసీ ఒక రోజు వచ్చి పంతే మేము కూడా పనుకుంటాం ఇళ్ళనే. ఇక పంతరా ఇళ్ళల్లో పంతే ఎప్పుడు కూలిపోతాయో తెలీదు. మేము ఉండవా, నిద్రలో ఉంటామా పోతామా కూడా తెలీదు. ఇవి ఇట్లున్నాయి. ఈ పరిస్థితులలో ఎవరు ఉంటారా? ఇల్లు నా మీద పడ్డది. ఇవాళ మార్నింగ్ పొద్దున్నే లేచి ఆ వాష్రూమ్కి పోతే అలర్ట్ అయినా కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఉంటానికి గ్యారంటీ ఇస్తాడా? అలర్ట్ అయినా కాబట్టి నేను బతుకున్నా, లేకపోతే గ్యారంటీ ఆయన ఇస్తాడా నాకు? గాయాలైన చెప్తే ప్రిన్సిపల్తో మాట్లాడితే ఈరోజు మాకు సంబంధం లేదు, ఆయన పట్టించుకోవట్లేదు, మన అటానమస్ కాలేజ్ ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు సంబంధం లేదు వీసీని అడుగురు అంటారు. వీసీని అడిగితేనేమో మీది అటానమస్ కాలేజ్, మీరే చూసుకోరు. ఎవరు పరిష్కరించాలనేది వీసీ చెప్తారా? మాకు ప్రిన్సిపల్ చెప్తారా?
అదే తేలాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాం, అందుకనే గతంలో ఉన్న వీసీలు పరిష్కరించారు, ఇప్పుడున్న వీసీలు ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అది తెలియట్లేదు. 3 సంవత్సరాల నుంచి అని చెప్తున్నా, 3 సంవత్సరాలు ఉన్నప్పుడు లాస్ట్ పోయిన వీసీ కూడా పరిష్కరించలేదు, పట్టించుకోలేదు. ఆయన కూడా గడుపుకుంటూనే ఉంటున్నారు. ఆయన పైసలే వస్తలేవు అంటే మరి ఎందుకు ఇక కాలేజీ నడపకుండా మూసేయమన్నారు, సరిపోతుంది కదా. ఈ కష్టాలు ఉన్నాం కదా, అడ్మిషన్లు ఆపేస్తే వెళ్ళిపోతుంది కదా. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకున్నారు, ఇవన్నీ తీసుకొని కూడా బంద్ చేస్తే అయిపోతుంది కదా మొత్తానికి కాలేజీని. కాదు, ముందు ఒక వీసీ ఉన్నాడు, ఆడు మారిండు, ఇంకో కొత్త వీసీ వచ్చిండు. ఎవడొచ్చినా ఎంత మారినా మా ప్రాబ్లమ్స్ అంతే ఉన్నాయి. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంది, మాకు రూమ్కి 2 కావాలి, మాకు మంచి ఏసీ ఉండాలి, అవేం కాదుగా, బేసిక్ నెసెసిటీస్. మీరు వెళ్ళి అక్కడ హాస్టల్కి వెళ్ళి చూస్తే అదంతా మరుగుదొడ్డు స్మెల్ వస్తుంది ఆడ. మళ్ళీ ఆ పైన చూస్తుంటే సీలింగ్స్ అన్ని కూలిపోతున్నాయి. ఇటు మాకు కావాల్సింది ఏంది, మాకు ఏసీలు, మంచి మంచి కర్టన్స్, మేము మంచి మంచి కుషన్సే అడగట్లేదు. మినిమం నెసెసిటీస్ కావాలిగా. కిందకు 60 మంది ఉంటాం, 60 మందికి అటో బాత్రూమ్ ఇటో బాత్రూమ్, పైన అదో ఇంకో బాత్రూమ్, అంటే టోటల్ ఒక 200 మెంబర్స్ ఉండే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే కనీసం 4 బాత్రూమ్లా అసలు ఎలా అడ్జస్ట్ అవ్వమంటారు? మళ్ళీ అవకాశం చూసా పైన పెచ్చులు కాస్త పడి కింద పడుతున్నాయి. అంటే పాయింట్ ఏంటంటే మినిమం నెసెసిటీస్ కూడా మాకు ఇవ్వట్లే అన్న. ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి కూడా అక్కడికి మీరు ఒక్కసారి ఇలా హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ స్మెల్ అనేది మీకు పైసలు లేవు, ప్రభుత్వం ఇస్తలేదని మాట్లాడుతాను. ఓకే అన్న, పైసలు లేవు, ఇప్పుడు మేము అడుగుతున్న ఏసీలు అడుగుతున్నామా, మినిమం నెసెసిటీస్ అనేవి మీరు ప్రొవైడ్ చేయరా మాకు? దానికి కూడా పైసలు ఉన్నావా మీకు? కదా మెస్ బిల్ కడుతున్నాం కదా అన్న. సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్స్ నార్మల్ మేము ఇప్పుడు చదివేది 70,000 75,000 ఫీజులు ఎవడు కడుతున్నారు? ప్రైవేట్ కాలేజ్ అన్న. అండ్ నా గవర్నమెంట్ కాలేజ్ ప్రతి ఇయర్ ఒక అమౌంట్ అంటూ ఎలొకేట్ చేస్తారు. దానికోసం మేము అడుగుతుంది, మా బేసిక్ నెసెసిటీస్ కూడా ఫుల్ఫిల్ కావట్లేదు ఇక్కడ. రిజల్ట్ రావు, సప్లీ ఫీ ముందే కట్టాలి. సప్లీ ఫీ ముందే కట్టే రిజల్ట్ రాంది ఎట్లా తెలుసు స్టూడెంట్ కి? అట్లా ముందే రిజల్ట్ రాంది సప్లీ ఫీ కట్టాలి. మళ్ళీ దానితో రివాల్యుయేషన్ ఫీ మళ్ళీ కట్టాలి. దీని అన్నిటి కూడా పరిష్కారం అనేది కావాలి ఖచ్చితంగా. మాకు చెప్పేది ఏంటంటే, ఒక 60 మంది ఉన్న కాలేజ్ హాస్టల్లో 2 బాత్రూంలో సరిపోతాయా? స్నానం చేయడానికి వాష్రూమ్స్ కూడా లేవు, ఒక్క బాత్రూమ్ లో అడ్జస్ట్ చేసుకుంటున్నారు.